హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. ఈరోజు నేను ఒక ఇండియన్ ఎస్యూవీ ముందున్నాను. ఇదే టాటా కాన్సెప్ట్ కర్వ్ గాయ్స్. రీసెంట్గా టాటా వాళ్ళు కర్వ్ కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వేరియంట్ ని. ఇది ఎలక్ట్రిక్ లో వస్తుంది ఫస్ట్, అండ్ నెక్స్ట్ మీకు ఫ్యూల్ కన్ఫిగరేషన్స్ తో వస్తుందని చెప్పారు. ఇది కర్వ్ కాన్సెప్ట్ గైస్. దీని ప్రొడక్షన్ వర్షన్ 2024 లో లాంచ్ అవుతుందని చెప్పారు. ఈ కార్ ని ఫస్ట్ ఎలక్ట్రిక్ వేరియంట్ లో లాంచ్ చేస్తారని చెప్పారు, అండ్ తర్వాత మీకు పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్ లో కూడా వస్తుందని చెప్పారు. కర్వ్ ని నెక్సాన్ కంటే పైన అండ్ హ్యారియర్ కంటే కింద రేంజ్ లో పొజిషన్ చేశారు గైస్. ఇప్పుడు మీరు చూస్తుంది కర్వ్ యొక్క 4 సీటర్ కాన్సెప్ట్ ఎస్యూవీని, అండ్ ఈ కార్ లాంచ్ చేసే టైంకి ఇది ఇండియాలోనే ఫస్ట్ మాస్ మార్కెట్ కూపే ఎస్యూవీ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. అండ్ కర్వ్ యొక్క టార్గెట్ ఏంటంటే 500 కిలోమీటర్స్ ఎలక్ట్రిక్ రేంజ్ ఇవ్వడం అని చెప్పారు. అండ్ ఓవరాల్ గా ఈ కార్ చూసినట్లయితే ఈ కార్ ని మోడర్న్ డైనమిక్ ఎస్యూవీ ట్రాపాలజీ మీద బిల్డ్ చేశారు, అండ్ చాలా బాగుంది. ఫ్రంట్ డిజైన్ చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్స్ మీద గ్రూఫ్డ్ ప్యాటర్న్ గ్రిల్ ఉంది. ఇక్కడ ట్రాంగులర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, అండ్ సెంటర్ లో లోగో ఉంది, అండ్ ఎల్ఈడి ఫ్రంట్ లైట్ బార్ ఉంది గైస్, అండ్ స్లిమ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ గైస్. ఇవి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, దీంతో పాటు వస్తాయి. అండ్ ఓ బానెట్ మీద మీరు చూసినట్లయితే ఫ్లోటింగ్ బానెట్ ఉంది, అండ్ మంచి ఏరోడైనమిక్స్ కోసం అండ్ ఎయిర్ ఫ్లో కోసం ఇది వర్క్ చేస్తుంది. సన్ రూఫ్ ఉంది ఈ కార్ లో, అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ వస్తాయి ఈ కార్ లో. బట్ ఇది కాన్సెప్ట్ కాబట్టి కెమెరాస్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే దీనికి. సో చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ ని మీరు చూడొచ్చు, అండ్ కిందిగా మీకు ఈవీ యొక్క బ్యాడ్జింగ్ ఉంది, అండ్ పెద్ద సైడ్ క్లాడింగ్ ఉంది గైస్, అండ్ బిగ్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి ఈ కార్ లో. సో ప్రొడక్షన్ వేరియంట్ వచ్చేసరికి కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. 4.3 మీటర్ లెంత్ ఉంది, 1.6 మీటర్ హైట్ ఉంది గైస్ ఈ కార్, అండ్ 2.5 mm ఆఫ్ వీల్ బేస్ ఉండబోతుంది. అండ్ ఇవే గైస్ 20 ఇంచెస్ ఆరో బ్లేడ్ డిజైనర్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్. అండ్ ఈ కార్ లో బోత్ ఫ్రంట్ అండ్ రియర్ లో డిస్క్ బ్రేక్స్ వస్తాయి ఆబ్వియస్ గా, అండ్ ఈ డిజైన్ చాలా అపీలింగ్ గా అనిపిస్తుంది గైస్. అండ్ స్పోర్ట్స్ కార్స్ లో వాడే పెరిలీ P0 టైర్స్ వస్తాయి గైస్ ఈ కార్ లో. రియర్ డిజైన్ చూస్తే కొంచెం BMW X6 తో ఇన్స్పైర్ అయిన డిజైన్ ఎలిమెంట్స్ మీకు ఉండబోతాయి. సిగ్నేచర్ ఎల్ఈడి టేల్ ల్యాంప్ ఉంది విత్ హారిజంటల్ లైట్ బార్ తో పాటు. సేమ్ ఫ్రంట్ ఎలా అయితే వస్తుందో సేమ్ వస్తుంది. స్ప్లిట్ టైప్ రియర్ స్పాయిలర్స్ వస్తాయి, అండ్ ఇక్కడ డిజైన్ చూడండి, మళ్ళీ ట్రయారో మోటివ్స్ ని తీసుకొచ్చారు, అండ్ ఇక్కడ గ్రూప్డ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఉంది, అండ్ కిందిగా స్లిమ్ లైన్ ఉంది ఒకటి. క్రిస్ప్ అండ్ హార్డ్ లైన్ ఆర్కిటెక్చర్ ఉంది గైస్. ఫుల్ బాడీ అండర్ ప్రొటెక్షన్ ఉంది, అండర్ బాడీ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంది. రైడ్ హైట్ కూడా ఎక్కువనే ఉంది, ఆబ్వియస్ గా ఎస్యూవీ కాబట్టి ఎక్కువనే ఉంటుంది. మల్టీ పవర్ టెరైన్ ఆప్షన్స్ తో పాటు టాటా యొక్క జనరేషన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేశారు గైస్ ఈ కార్ లో. ఎక్కువ రేంజ్, పర్ఫార్మెన్స్, సేఫ్టీ అండ్ రిలయబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీ కోసం వాడారు ఈ ఆర్కిటెక్చర్ ని. దీంట్లో ఎన్నో హై ఎండ్ లగ్జరీ సెగ్మెంట్ ఫీచర్స్ ని టాటా ఇంట్రొడ్యూస్ చేసింది గైస్. అండ్ డ్రైవబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యామిలీ కోసం స్పేషియస్, యూజర్ ఫ్రెండ్లీ అండ్ సిటీ డ్రైవింగ్ కోసం కాంపాక్ట్ గా ఉండేలా చేశారు గైస్ కర్వ్ ని. ఈ కాన్సెప్ట్ కార్ లో కార్బన్ ఫైబర్ బాడీ ఉంటుంది, అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ యొక్క మిక్చర్ గైస్ కర్వ్ కాన్సెప్ట్. దీని ఫ్రంట్ లో మీరు చూసినట్లయితే యానిమేటెడ్ డిజైన్ హారిజంటల్ ఎల్ఈడి లైట్ గైడ్ ఉంది. దీన్ని ఫ్యూచర్ లో వచ్చే వేరే టాటా ఎలక్ట్రిక్ కార్స్ లో కూడా యూజ్ చేస్తారని చెప్పారు గైస్. అండ్ ఈ కార్ ని డిజైన్ చేసింది మార్టిన్ ఉల్హరిక్. సో ఇతనే డిజైన్ చేశారు గైస్ టాటా కర్వ్ ని. అండ్ ఈ కార్ టాటా యొక్క న్యూ డిజైన్ లాంగ్వేజ్ ని కలిగి ఉండబోతుంది గైస్, అండ్ యూరోప్ లో డిజైన్ అవుతుంది గైస్ టాటా కర్వ్. అండ్ ఫ్యూచర్ లో వచ్చే వేరియస్ టాటా కార్స్ లో కర్వ్ యొక్క హైలైట్స్ ని యూజ్ చేశారు. అండ్ ఈ కాన్సెప్ట్ కార్ 97% ప్రొడక్షన్ రెడీ అయింది, అండ్ ఆల్రెడీ ఈ కార్ యొక్క ప్రొడక్షన్ వేరియంట్ ని కూడా రెడీ చేశారు, అండ్ ఇప్పుడు టెస్టింగ్ అయితే చేస్తున్నారు గైస్ టాటా వాళ్ళు. సో టెస్ట్స్ అని చేసి మంచి ప్రోడక్ట్ ని తీసుకురావడంలో కొంచెం టైం పడుతుంది గైస్. అండ్ ఓవరాల్ డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఆసమ్ ఉన్నాయి. అండ్ ఈ కార్ లో డిజిటల్ డిజైన్ ఫిలాసఫీ ఉంది గైస్, అండ్ ఇది అనలాగ్ టెక్నాలజీ ప్రాసెస్ కాకుండా క్యాట్ సర్ఫింగ్ సిస్టమ్స్ మీద డిజిటల్లీ డిజైన్ చేశారు గైస్. సో ఈ కాన్సెప్ట్ కార్ లో మీరు ఫోన్ తోటే డోర్స్ ని అన్లాక్ చేయొచ్చు, బూట్ ని కూడా అన్లాక్ చేయొచ్చు. 18 months ముందు నుంచి టాటా వాళ్ళు కర్వ్ మీద వర్కింగ్ ని స్టార్ట్ చేశారు గైస్. అండ్ ఓవరాల్ గా ఇక్కడ ప్యాకెట్ చూడొచ్చు మీరు. డోర్స్ యొక్క డిజైన్ కూడా వేరియస్ గా ఉంది, సూపర్ ఉంది. ఫ్రేమ్లెస్ డోర్స్ ఉన్నాయి. పవర్ విండో యొక్క టచ్ ఇంటర్ఫేస్ బటన్స్ ని మీరు చూడొచ్చు. ఇంటీరియర్ లో ఓమ్రా ఎఫెక్ట్ తో ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ ని యూజ్ చేశారు గైస్, అండ్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ ని కూడా యూజ్ చేశారు గైస్. టోటల్ గా ఇంటీరియర్ లో ఇవి ఇండివిజువల్ సీట్స్ గైస్, బట్ ప్రొడక్షన్ వేరియంట్ వచ్చేసరికి మీకు బెంచ్ సీటింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇలాంటి స్ప్లిట్ సీట్స్ రావు. ఇండి కార్ లో దాదాపు 500 లీటర్స్ బూట్ స్పేస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది కాన్సెప్ట్ మోడల్ కాబట్టి దీని డోర్స్ అండ్ బూట్ ని మీరు ఫోన్ నుంచి అన్లాక్ చేసుకోవచ్చు గైస్. అండ్ సీట్స్ యొక్క బ్యాక్ సైడ్ లో ఎలాస్టిక్ స్ట్రాప్ ఉంటుంది,
అండ్ పైన పానరామిక్ గ్లాస్ రూఫ్ ఉంది గైస్. బట్ ప్రొడక్షన్ వేరియంట్ వచ్చేసరికి మీకు సన్ రూఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ కార్ ని 2024 లో లాంచ్ చేస్తామని చెప్పారు టాటా మోటార్స్ వాళ్ళు. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ వర్షన్ ని లాంచ్ చేసిన తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్స్ ని లాంచ్ చేస్తామని చెప్పారు గైస్ టాటా వాళ్ళు. అండ్ ఓవరాల్ గా డాష్ బోర్డ్ యొక్క లుక్ చూడండి గైస్. స్ట్రైట్ ఆఫ్ ద ఎయిర్ ఆన్ బోర్డ్ టెక్నాలజీస్ తో పాటు హ్యాప్టిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఓవరాల్ డోర్స్ యొక్క డిజైన్ కూడా చాలా అపీలింగ్ గా ఉంది. ఈ కలర్ లో ఇంకా చాలా బాగుంది. చాలా స్టైలిష్ ఎలిమెంట్స్ ని యాడ్ ఆన్ చేశారు. క్రిస్ప్ అండ్ హార్డ్ లైన్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేశారు కర్వ్ ని. ఫ్రంట్ లో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి. సో కంఫర్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోడర్న్ ఫంక్షనాలిటీస్ అండ్ ఆసమ్ డిజైన్ యొక్క మిక్చర్ గైస్ టాటా కర్వ్. స్పెషల్లీ ఈ కలర్ చూడండి గైస్, చాలా బాగుంది. అండ్ ఈ కార్ కాన్సెప్ట్ కాబట్టి 2 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది. కానీ ప్రొడక్షన్ వేరియంట్ వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలీదు. స్టీరింగ్ వీల్ న్యూ ఏజ్ ప్రోగ్రెసివ్ కస్టమర్స్ కోసం డిజైన్ చేశారు గైస్ టాటా కర్వ్ ని. లెస్ ఇస్ మోర్ డిజైన్ ఫిలాసఫీని యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక ఆర్మ్ రెస్ట్ అండ్ పైన మీకు కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ పార్కింగ్, బ్రేక్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ డ్రైవింగ్ మోడ్స్ కి సంబంధించిన కొన్ని బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉంది గైస్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ యొక్క బటన్స్, పార్కింగ్ అసిస్ట్, లైట్స్, బూట్ ఓపెనింగ్ అండ్ కెమెరా యొక్క సంబంధించిన బటన్స్ అండ్ ఇంకా చాలా ఫీచర్స్ కి సంబంధించిన బటన్స్. ఇది గైస్ డిజిటల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది చాలా ఇన్ఫర్మేషన్ ని సపోర్ట్ చేస్తుంది, లైక్ నావిగేషన్ ని, మీడియాని, ఇంకా కార్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ కనెక్టింగ్ కార్ ఫీచర్స్ అయితే మీకు కంపల్సరీ వస్తాయి. అండ్ పైన మీకు ఒక లైట్ ఉంది అండ్ ఫ్రేమ్లెస్ ఆటో డిమ్మింగ్ IRVM ఉంది. అండ్ ఇదే గైస్ టాటా యొక్క నెక్స్ట్ జనరేషన్ స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేటెడ్ సెంటర్ లోగోతో పాటు. అండ్ లెఫ్ట్ సైడ్ లో వాయిస్ కంట్రోల్స్ అండ్ ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి. సెంటర్ లో లోగో ఉంది. అండ్ రైట్ సైడ్ లో క్రూజ్ కంట్రోల్ యొక్క సెటప్ ని మీరు చూడొచ్చు. రీజనరేషన్ కోసం కంట్రోల్స్ ఇచ్చారు గైస్ స్టీరింగ్ వీల్ కిందిగా. అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని మీరు చూడొచ్చు. ఇది ఫుల్లీ TFT కలర్డ్ డిస్ప్లే గైస్, HD స్క్రీన్ అని చెప్పొచ్చు మీకు. అండ్ దీంట్లో వెహికల్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది. అండ్ ఈ కార్ ని విండ్ టనల్స్ లో టెస్ట్ చేశారు గైస్. అండ్ ఎయిర్ ఫ్లో ఫీచర్స్ కూడా దానికి అకార్డింగ్ గానే ఇచ్చారు. సో దట్స్ ఇట్ గైస్. టాటా కర్ మీకు ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఇది టాటా కర్వ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.